మూడో అనువాకం. ప్రాణం దేవా అనుప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయు తస్మాత్ సర్వాయుషముచ్యతే. అంటే ప్రాణం బట్టి దేవతలు, మనుషులు, పశువులు అందరూ కూడా బ్రతుకుతున్నారు. ప్రాణం లేకపోతే వాళ్ళు బతకరు. అందువల్ల చెప్తున్నాను అన్నమాట. ఇంకెలాంటిది ప్రాణం? సర్వమేవ ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయు తస్మాత్ సర్వాయుషముచ్యతే ఇది తస్యైవ ఏష శారీర ఆత్మాయః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయ కోశం తేనైష పూర్ణ. అంటే ప్రాణమును అనుసరించి అగ్ని మొదలైన దేవతలు, ఇంద్రియములు, మనుష్యుడు, పశువులు జీవించున్నాయి. అందువల్ల ప్రాణమే ప్రాణంలో జీవనము కనుక అది సర్వాయుషం అని చెబుతున్నది. ఎవరు ప్రాణమును బ్రహ్మముగా ఉపాసిస్తారో వారు పూర్ణాయుధుని పొందుతారు. ప్రాణమే ప్రాణులకు జీవనం కనుక అది ఆయుషమని చెప్పబడుతున్నది. ఈ అన్నమయ శరీరమును అన్నమయ శరీరానికి ఈ శరీరమందరి ప్రాణమే ఆత్మ. ఈ ప్రాణమయమైన ఆత్మ కంటే మనోమయమైన ఈ ఆత్మ ఇతరమైనది. ఈ మనోమయమైన ఆత్మ ఈ ప్రాణమయమైన ఆత్మ చేత నిండిపోయింది. సవాయేష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ. ఈ మనోమయ పురుషాకారం కలది. ఈ మనోమయ కోసము పురుషాకారం కలది. అన్నమయ కోసం అనుసరించి ఈ మనోమయ కోసము పురుషాకారం కలది. తస్య యజురేవ శిరః ఋక్ దక్షిణ పక్ష సామో ఉత్తరపక్ష ఆదేశ ఆత్మ అధార్వాంగీరస పృచ్ఛం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. అంటే మనోమయ పక్షికి మనస్సునందు స్థాన ప్రయత్న ద్వారా వ్యక్తమగు నాదరూపమైన యశస్సే శిరస్సు. యజుస్సు అంటే ఎదురుగా అనుకోండి. సామవేదము కుడి రెక్క. యజుస్సు అంటే సామవేదము కుడి రెక్క. ఆదేశ రూపం బ్రహ్మణ గ్రంథము ఆత్మయగును కనుక అధర్వుని చేత అంగిరసుని చేత దృష్టమే అంగిరసుని చేత అధర్వుని అంగిరసుని చూసిన దృష్టమైనటువంటి అథర్వ వేదము ఆధారభూతమే తోక. ఇది ఈ అర్థము అని చెప్పు శ్లోకం.